అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోరాటాల పురటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం పురుడు పోసుకునేందుకు వెన్నెలవలస వేదికైంది. ప్రస్తుతం మాత్రం సోంపేట, కాకరాపల్లి ఘటనలు మరొకముందే మరో థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం ఈరోజు పురుడు పోసుకోవడానికి వేదికైనటువంటి ఈ ప్రదేశంలో జెన్కో ఆధ్వర్యంలో 3,300 కోట్ల రూపాయలతో 3,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇప్పటికే డిపిఆర్లు రెడీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్లోని ఆమ్దాలవలస నియోజకవర్గం సరుబుజ్జల దగ్గర ఒకటి, ఒడిశాలోని తాల్చేరు వద్ద ఒకటి, ఈ 2 థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే ఏవైతే థర్మల్ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడాను చివరా దశ చేరుకున్నాయో వాటన్నిటిని కూడా మూసివేయాలి. ఈ 2 ప్రదేశాల్లో 3,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఈరోజు విద్యుత్ని ఉత్పత్తి చేసేందుకు చేసినటువంటి ప్రయత్నంలో ఈ ప్రకటన విడుదలైన దగ్గర నుండి సరుబుజ్జుల సమీపంలో నుండి జిల్లాకే తలమానికంగా చెప్పుకునే వెన్నెల వలస ఇక్కడ నవోదయ పాఠశాల ఉందో ఎంతోమంది విద్యార్థులు దేశ నలుమూలల కూడాను ఉన్నత కొలువుల సాధనకు దోహదపడినటువంటి అటువంటి కళాశాలతో పాటు ఇక్కడ బాలికల వసతి గృహం ఉంది. సుమారు 30 గ్రామాలు గిరిజన గ్రామాలు ఉన్నాయి. మైదాన ప్రాంతానికి చెందిన 15 గ్రామాలు ఉన్నాయి. ఇక వీరి సమీపంలో ఉన్నటువంటి 1,500 హెక్టార్లలో ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రం జెన్కో అధికారులు ఇటీవల వచ్చి సర్వే నిర్వహించడంతో వారందరూ కూడా ఒకసారి ఉలిక్కిపడ్డారు. వారందరిని కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు. కాకపోతే భారత ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రం ఒక అడుగు ముందుకేస్తుంటే ఈ ప్రాంతం ఉనికిని కాపాడుకునేందుకు ఈరోజు ఆదివాసీలు అందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు. వారి మనుగడకే ముప్పు కలిగించినటువంటి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ మాత్రం నిర్మాణం వద్దు, అగ్ని పర్వతంలా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ మాత్రం ఇది అనువైన ప్రదేశం కాదని చెప్పి మొత్తుకున్నా కూడాను వాళ్ళ దుందుడుకి చెరికి దూకుడు వేసేదానికి కట్టడి చేసేందుకు ఈరోజు మొత్తం ప్రజా సంఘాలందరూ కూడాను ఆదివాసీ అడవి బిడ్డలకు మాత్రం అండగా నిలిచాయి. గత 3 నెలలుగా ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత ఉవ్వెత్తున ఉద్యమాలు జరిగినా కూడాను రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడంలో కేంద్రానికి మధ్యపెట్టి ఈరోజు దీనికి డిపిఆర్ రెడీ చేసింది. ఆ డిపిఆర్తో పాటు జెన్కో నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడ డ్రోన్లతోనూ సర్వే నిర్వహించేందుకు వచ్చినటువంటి వారిని మాత్రం గ్రామస్తులు తిప్పికొట్టారు. కాకపోతే ఈ రాబోయే ఈ విపత్తు నుండి ఈ పరిసర ప్రాంతాలను కాపాడేందుకు వీరు ఎటువంటి కార్యాచరణ దలుచుకున్నారు, ఆదివాసీలకు అండగా నిలిచినట్టు ప్రజా సంఘాలు ఈ పోరాటాన్ని ఏ విధంగా పురుడు పోసుకునేందుకు దోహదపడుతున్న విషయం ప్రజా సంఘాల నాయకులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం? 3 నెలల క్రితం ఈ ప్రకటనే ఈరోజు ఈ ప్రాంతం వాసులు ఉలిక్కిపాటికి గురిచేసింది. ఈరోజు డిపిఆర్ రెడీ అయింది, క్షేత్రస్థాయిలోకి సర్వేకి వస్తున్నారు. దీన్ని ఎలా అడ్డుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్న భూములన్నీ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సర్వేలు చేస్తున్నది. ఇది చాలా చట్టవిరుద్ధమైనటువంటి చర్య. ప్రభుత్వమే ఒక చట్టం చేసింది, 2013 భూసేకరణ చట్టం అని. ఆ చట్ట ప్రకారము గిరిజనుల తాలూకు అభిప్రాయాలు తీసుకోవాలా, గ్రామ సభలు ఏర్పాటు చేయాలా. ఇవన్నీ జరగకుండా ఏకపక్షంగా డ్రోన్లతో సర్వేలు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈవేళ పచ్చని ఒక ప్రాంతం, ఇది అడవి ప్రాంతం, కొండలు, కోనలు, గుట్టలతో ఉన్నటువంటి ప్రాంతం, అలాగే అన్ని రకాల పంటలు పండించడానికి అనువైనటువంటి ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో థర్మల్ ప్లాంట్ పేరుతో బొగ్గుల కుంపటిని ఇక్కడ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. దీనిని ఎప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజానీకం వ్యతిరేకిస్తుంది. దానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇది కాదని ప్రభుత్వం ప్రజాభిప్రాయం లేకుండా బలవంతపు భూసేకరణకు పూనుకుంటే ప్రతిఘటన తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిగణన తీసుకోవాలి. కాకపోతే ఇవి బీడు భూములు, ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనువైనటువంటి భూములు అని చెప్పి సాక్షాత్తు ఈ నియోజకవర్గం ప్రార్థించినటువంటి ఎమ్మెల్యే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ భూములు ఉండే ఒక మోదుబారు రైతు మనతో ఉన్నారు. ఇవన్నీ కూడా బీడు బారిన భూములు, ఏవి పంటలకు అనువైంది కాదు. కాబట్టి ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తూ ఉంటారు. నిజమేనా? బీడు భూములు అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు. ఆయనే 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఆయన ఇక్కడ పూల తోట నేను వేస్తాను, వెన్నెల వలసలో ఉన్నటువంటి 100 ఎకరాలు నాకు లీజుకి ఇవ్వండి, 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వండి, నేను ఇక్కడ పంటలు పండి చూపిస్తాను అనేసి అని అన్నారు. ఈరోజు ఆయన ఆ రోజు ఆ ప్రభుత్వానికి అదే అర్జీ ఆయన పెట్టుకున్న ఆయన ఈరోజు బీడు భూములని ఎలా చెప్తారు?
ఆయనకి మరి అప్పుడు ఆ రోజు మంచి భూములు అయినప్పుడు ఈ 10 సంవత్సరాల్లో భూమి సాగు పెరుగుతుంది తప్ప సాగు చేస్తున్న కొద్దీ సాగు తగ్గిపోదు కదా. ఈరోజు ఇక్కడ వంశధార నదులు అనుసంధానం చేసి మీకు అంత భూమికి సాగుకి నీరు అందిస్తామని చెప్పిన ఈయన ఎమ్మెల్యే గారు. మరి ఈరోజు అంత నీరు అందిస్తామన్న వ్యక్తి ఆ నీరు మొత్తం తీసుకొని వచ్చి పవర్ ప్లాంట్లో పెట్టేస్తాం. మరి ఆ నీరు మొత్తం తీసుకొని వచ్చి పవర్ ప్లాంట్లో పెట్టేస్తే మాకు ఇక్కడ మిగతా భూముల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇంచుమించు ఈ చుట్టుపక్కల ఇంచుమించు 40 గ్రామాలకి దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది. కనుక ఆయన ఆలోచించాలి, దీని మీద ఒక్క అవగాహన చేసి ఏంటి నేను చేస్తున్నది కరెక్టా కాదనేది ఆయన ఆలోచించుకొని ఇది చేస్తున్నది రైటా కాదని ఆయన అవగాహన చేసుకొని చేయవలసిన కార్యక్రమం. చూస్తే కనుక ప్రతి ఎకరాకి సాగునీరు అందించేందుకు నదులు అనుసంధాన ప్రక్రియను మాత్రం శ్రీకారం చుట్టారు. వంశధార నదులు అనుసంధానం జరిగినట్టయితే భూములకి నీరు వస్తాయని ఆశగా ఎదురు చూసిన ఈ ప్రాంత వాసులు భూముల్ని బీడు భూములుగా పోర్చడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. పచ్చటి పంట పొలాల్లో అగ్ని కుండాన్ని నిర్మించేందుకు ఆయన చేసిన ప్రయత్నం మాత్రం నిర్మించుకోవాలి, లేదనుకుంటే పునరాలోచించుకోవాలి హితో పలుకుతున్నారు. చూస్తే కనుక ఆదివాసీలకు వచ్చిన ఈ కష్టం చూస్తే సోంపేట, కాకరపల్లి ఆ ఉద్యమాలు ఇప్పటికే ప్రపంచ నలుమూలలు అంతా కూడా జిల్లా వైపు చూసే మరొక మళ్ళీ జిల్లా ప్రపంచానికి చాటే ఒక ఉద్యమం ఇక్కడ పురుడు పోసుకుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదా? ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ని ఆపుజేయాలని చెప్పి గత 4 నెలల నుంచే ఇక్కడ ఆదివాసీలు కానీ ఇక్కడ రైతులు కానీ పెద్ద ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ రైతులు లేరు, అక్కడ గిరిజనులు లేరు, సీతంపేట నుండి ఇక్కడికి వచ్చి అక్కడ ఏమి పని అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది గిరిజనులు ఉన్నారో మీకు ఓటేసిన గిరిజనులు గెలిపించిన గిరిజనులు మర్చిపోయారంటే మీరు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కోన రవికుమార్ గారికి. ఇంకో మాట కూడా చెప్తున్నారు, అక్కడ ఇక్కడ మా సోదరుడు చెప్పినట్టు గతంలో ఆయనే పూల తోటలు వేస్తారని తీసుకొని ఇప్పుడు ఆ భూమే పనికిరాదని చెప్తున్నారు. అసలు ఈ విషయం చెప్తా ఉన్నాను కోన రవికుమార్ గారు, మీకు స్పష్టంగా ముక్కుసూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఏదైతే వంశధార నీరు తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్కి ఇద్దామనుకుంటున్నారో ఆ వంశధార నీరు కనీసం ఇస్తే ఆ రైతులకి రెండో పంటకు అవకాశం ఉంటుందా? ఉండదు. అయినప్పటికి కూడా ఆదివాసీ ప్రాంతాలు ఇక్కడ ఆదివాసులంతా కూడా ఒక మమేకంగా స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయినప్పటికి కూడా అదే సాంప్రదాయాలతో అదే వ్యవసాయంతో అదే పోడు వ్యవసాయంతో బతుకుతూ ఉన్నారు. ఇక్కడంతా ఆదివాసులంతా చెప్తూ ఉన్నారు కనీసం ఇక్కడ ఎటువంటి పవర్ ప్లాంట్ నిర్మించొద్దని చెప్తా ఉన్నారు. ప్రజాసేకరణ తీసుకోండి, ప్రజాసేకరణ తీసుకున్న తర్వాత మీ యొక్క నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున జాతీయ ఉద్యమంగా ఈ యొక్క పవర్ ప్లాంట్ ఉద్యమం తీసుకెళ్తాము. అలాగే ఏదైతే దేశంలో ఉండే ఆదివాసీ నాయకులందరూ కూడా అన్ని యొక్క సంఘాలను కూడా కలిగిపట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుందుడుకు చర్య ఈరోజు వెన్నెల వలసలో మాత్రం ఒక పెద్ద ఉద్యమం రూపం కార్యాచరణ దాల్స్తుందండంలో ఎటువంటి అతిశక్తులు 4 నెలలుగా దీని ప్రతిపాదన వ్యతిరేకిస్తూ వస్తున్నా కూడాను రాష్ట్ర ప్రభుత్వం నివేదికల మేరకు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికే చూపుతున్నటువంటి చొరవ మాత్రం ఈరోజు పెద్ద ఉద్యమం మాత్రం ఇక్కడ జాతీయ స్థాయిలో ఆకర్షించేటట్టు పరిణామాలు చోటు చేసుకునే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం వారికి బాసటగా ఉన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి ఒక పోరాటాలు గుర్తు చేసుకోవాలనుకుంటే ఒక కాకరపల్లి, ఒక సోంపేట, అక్కడ 4 చనిపోయారు, ఇక్కడ మరో 4 రేపు ఇక్కడ ఇంకెంతమంది ప్రాణాలు ఫనంగా పెట్టి ఈరోజు ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వీళ్ళు ముందడుగేస్తారు అనుకోండి. థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి బలవంతపు భూసేకరణను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది, బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. 18వ తేదీన రేపు కలెక్టరేట్ వద్ద కూడా ఈ జనాల తలకు వాణి వినిపించడానికి ఇక్కడ ప్రజానీకమంతా కూడా బయలుదేరుతారు. ఈ రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 20 లక్షల ఎకరాల భూమిని ఈవేళ సేకరించి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలని చూస్తుంది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో అటు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఇటు థర్మల్ పవర్ ప్లాంట్తోని మొత్తం శ్రీకాకుళం జిల్లానే ఈవేళ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవేళ రాష్ట్ర మంత్రి కానీ కేంద్ర మంత్రికి ఇవాళ ప్రశ్నలతో ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే నువ్వు ఎయిర్పోర్ట్ లేకపోతే థర్మల్ ప్లాంట్ అని చెప్పి భూములు తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకు ఇస్తే కాదు, ఈ జిల్లాలోన ఓహిందర్ రిజర్వాయర్ మీరు కానీ నీరు కానీ ఇస్తే 600 కోట్లు ఇస్తే ఓహిందర్ రిజర్వాయర్ పూర్తవుద్ది. బ్యారేజ్ వస్తే నేరేడు నీరు ఇస్తే ఈ జిల్లాలో 2 పంటల నీరు ఇస్తే సంవత్సరానికి 13,000 ఎకరాల ఆదాయం రైతాంగానికి వస్తుంది. మీరు ఎందుకు చేయడం లేదని చెప్తారు. అభివృద్ధి అంటే అది. ఈవేళ 2 పంటల నీరు ఇస్తే ఈవేళ వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతుంది. అని ఆధారంగా వ్యవసాయ పరిశ్రమలు వస్తాయి. దాని ద్వారా
వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. అది అభివృద్ధి అంటే. మీరేమో భూములు అని చెప్పి మాయ చెప్పి మీరు ఎంతవరకు తీసుకున్నారో, ఎక్కడ ఏం ఉద్యోగాలు ఇచ్చినారో మీరు చెప్పండి, ఎక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారో మీరు చెప్పండి. మీకు దమ్ము లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. స్టీల్ ప్లాంట్ మూసేసి 5,000 మంది తీసేస్తే ఈ జిల్లాలో ఉండే కేంద్ర మంత్రి కూడా నోరెత్తలేని భయస్తుగా ఉన్నది. మీరు ఉద్యోగాల కోసం చెప్తారు మాకు, మాకు చెప్తారు. ఇవాళ ఆంధ్రలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది, తెరిపించలేనారు, మీరా ఉద్యోగాల కోసం మాయ మాటలు చెప్తారు. ఎక్కడ ఎవడో నమ్మడు. ప్రజలు పోరాటం చేస్తారు, ప్రజలు ప్రతిఘటిస్తారు. వీరికి వచ్చిన కష్టం మీద ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు? 18వ తేదీన కలెక్టర్ ధర్నా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళా పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కమిటీ కూర్చొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు అందించేందుకు ఉత్సుకత చూపాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వంశధార నదిపై ఉన్నటువంటి నేరేడు బ్రిడ్జి నిర్మాణం కనుక జరిగినట్టయితే కనుక 2 పంటలకి నీరు అందించే పరిస్థితి ఉంది. అటువైపుగా అడుగులు వేయకుండా ఉపాధి కల్పన పేరుతో కార్పొరేట్ సంస్థలకు భూములను అప్పగించేందుకు ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్టు, అదేవిధంగా సరుబుజ్జులు వెన్నెలవలస పరిసర ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడాను ఈ పరిసర ప్రాంతాల ప్రజలు మనుగడకు ముప్పు వాటిల్లే ఒక కార్యాచరణ తప్పగానే వారికి ఉపాధి కల్పన దిశగా మాత్రం ప్రయత్నాలు చేయట్లేదని చెప్పుకోవడం స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక మరో సోంపేట కాకరాపల్లి ప్రత్యేకంగా చూశారు. మళ్ళీ వెన్నెల వంటి థర్మల్ పవర్ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో చూసేటటువంటి పరిణామం కళ్ళ ముందే కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈవేళ ఆదివాసీలతో పట్టుకోవడం అంటే ఆషామాషి కాదు. ఆదివాసీలకు ఉండేటటువంటి బరితెగింపు, త్యాగం, కృషి మరువురాంది. అది తరతరాల నుండి 200-300 కాలం నుండి బ్రిటిష్ వాడిని గడగడలాడించి జడిపించినటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి అనేక పోరాటాలు. అందుకనే ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లోకి అడుగు పెట్టారు అంటే వాళ్ళ వినాశనానికి అది తప్ప అది అభివృద్ధి కాదు. అందుకారణం వల్ల ఖచ్చితంగా ప్రజలు దీనికి వెనుక మేమే ఉంటాం, ఉద్యమకారులుగా మేము ఉంటాం. అలాగే మా బయట నుండి వాళ్ళకి మద్దతు ఏ మేరకు ఇవ్వాలంటే ఆ మేరకు మేము మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలకు వచ్చిన ఈ కష్టాన్ని మాత్రం వారికి బాసటగా నిలిచేందుకు ప్రజా సంఘాలన్నీ కూడా ముందుకొచ్చాయి. ఈ ప్రకటన విడుదల అయిన నాటి నుండి నేటి వరకు వారికి అండగా ఉన్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దుందుడుకు చర్య, కేంద్ర ప్రభుత్వం ఆమోదం, ఈ రెండు వెరసి ఈరోజు వెన్నెలవలస పరిసర ప్రాంతం ప్రజలు కంటి మీద కునుకులేనటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఈ ఉవ్వెత్తున ఉద్యమం ప్రకటనతో వచ్చిన తర్వాత ఈరోజు డిపిఆర్ రెడీ అయింది. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించిన ఆ దుందుడుకు చర్యను ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఒక్కటి, వాళ్ళు ఏది రెడీ చేసుకున్నా ప్రజా ఆమోదం లేకుండా ఒక ఫ్యాక్టరీని నిర్మించిన చరిత్ర అనేది లేదు. అంతేకాదు, మీరు అధికారంలో ఉండి మీరు చట్టాలని ఉల్లంఘిస్తున్నారు. మీరు 2013 భూసేకరణ చట్టం ఏం చెప్పింది? ఒక ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు అక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవాలి. మీరు ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదంటే చట్టాన్ని ఎవరో ఉల్లంఘించినట్టు. అందుకనే అక్రమంగా రైతులకి, ఆదివాసీలకి వారి యొక్క పర్మిషన్ లేకుండా భూముల్లోకి వస్తే పోలీసులు మీరు అరెస్ట్ చేస్తారా, ప్రజలు అరెస్ట్ చేసి మీకు అప్పగించాలని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరు ఉల్లంఘిస్తున్నారు? ఎవరు భూమి మీదకి ఎవరు వచ్చేస్తారు? ఇవేమైనా ప్రైవేటు భూములు కావు, ఇవి రైతుల భూములు. నోటీస్ ఇవ్వాలా? తహసీల్దార్కి తెలియదా? కలెక్టర్ గారికి తెలియదా? కానీ ఇక్కడ ఎవరో సేద్యం చేసే భూములు లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన 1500 ఎకరాలు అని చెప్పి స్పష్టంగా ఎమ్మెల్యే చెప్తారు. ఖచ్చితంగా ఆ భూముల్లో రైతులకు పట్టాలు ఉన్నాయి, రైతులు పొజిషన్లో ఉన్నాయి. రైతులు సాగు భూమి ఇలాగెళ్ళి చూస్తే పంటలు అన్నీ కనిపిస్తాయి. కనుక ఏ భూమి అయినా సరే రైతు పొజిషన్లో ఉన్న దాని మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో నోటీసు ఇవ్వకుండా ఆ భూమి సర్వేకి వెళ్ళే హక్కు లేదు. చూస్తే కనుక ప్రశ్న వెన్నెలవలస పరిసర ప్రాంతాల్లో తలపెట్టినటువంటి 3000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు మాత్రం కార్యాచరణ రూపొందిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణకు అనుకూలంగా ఆదివాసీలకి, మైదాన ప్రాంతం రైతులకు వచ్చినటువంటి ఈ సమస్యపై మాత్రం అలుపెరగని పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో ఎంతమంది అసూలు బాసిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అన్న మాటను మాత్రం తక్షణమే విరమించుకోకపోతే మాత్రం మరో సోంపేట, కాకరాపల్లి ఉద్యమాలు ఎలా అయితే జాతికి పరిచయం చేశారో అటువంటి ఒక ఉద్యమం పురుడు పోసుకునేందుకు మాత్రం వెన్నెలవలస పరిసర ప్రాంత గ్రామాల్లో గిరిజన
మైదాన గ్రామ రైతులు కూడాను సన్నద్ధం అవుతున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకుంటుందా, కేంద్ర ప్రభుత్వానికి అనుకాని ఈ ప్రదేశంలో థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం అడ్డుకట్టు వేస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వెన్నెల వలస పరిసర ప్రాంతంలో గిరిజన గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మీరు అలా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.